వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు ఏదైతే మిస్ వరల్డ్ పోటీదారులు ఉన్నారో వాళ్ళ కాళ్ళను తెలంగాణ మహిళలు కడగడం, టవల్తో తూడవడం, దీన్ని ఎలా చూడాలి సార్? అసలు ఈరోజు తెలంగాణ ఆత్మాభిమానాన్ని బజార్లో పడేసినట్టయింది ఈ ఘటనతోని. మొత్తం తెలంగాణ ప్రజలంతా కూడా ఈరోజు ఛీ అని తూ అని ఉమ్మేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే అందాల పోటీలు ప్రభుత్వం నిర్వహించడము అది మన రాష్ట్రానికి ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి అయితే, ఎందుకంటే ఆర్థికంగా మనం ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అదే దాంట్లో భాగంగా దాదాపు 200 కోట్ల రూపాయల ఖర్చుతో ఇప్పుడు అవి నెరవేరుస్తూనే మళ్ళీ వాళ్ళ కాళ్ళు గడిగి టవల్లతో తుడవటం అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సమాజానికి ఏం మీరు మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అంటే వాళ్ళ కాళ్ళను తుడవడం కోసం మన తెలంగాణ ప్రజలు ఉన్నారా? ఏమనుకుంటుంది ప్రభుత్వం? ఈరోజు ప్రభుత్వం ఈ చర్య చేయటం అనేది అంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అనేది అయితే మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఇది ఇటువంటి చర్య చేయటం అని అంటే ప్రజలకు అనేక రకాలైన ఇబ్బందులను కలిగించడము, వాళ్ళ మానసికంగా దెబ్బతీయడము, ఆ దెబ్బతీయడంలో భాగంగానే ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే మేము అంటున్నాం. ఇప్పటిదాకా ఏ అందాల పోటీలు జరిగినా, ఎక్కడ జరిగినా ఎవరి కాళ్ళని కడగమని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. కానీ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు ఈ సంస్కృతిని? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది మన తెలంగాణ ప్రజలకు? పరిపాలన చేయదలుచుకుందా, లేకపోతే వచ్చిన వాళ్ళ కాళ్ళు కడిగి టవల్లతో తుడిచి వాళ్ళకి శుభ్రం చేసే పని పెట్టిందా? ఇది పబ్లిక్. మీరు ఈ పబ్లిక్గా ఇటువంటి ఘటనలు పెట్టేసి ఖచ్చితంగా ఇది చెయ్యండి అని చెప్పేసి చెప్పదలుచుకున్నారా? అంటే అందంగా ఉన్న వాళ్ళ కాళ్ళు కడగండి, అదేవిధంగా టవల్లతో తుడవండి, ఇది మీరంతా చెయ్యండి అని చెప్పదలుచుకున్నారా? ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? కొంచెమన్నా అంటే మతి ఉండి చేస్తుందా ఇటువంటి పనులు, మతి లేక చేస్తుందా? ఏమి అర్థం కాని పరిస్థితి ఉంది. ప్రభుత్వము ఏ విషయాల్ని పట్టించుకోవాలి, ఏ విషయాల్ని ఫోకస్ చేయాలి, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో, అభివృద్ధి పదం వైపు నడిపించడంలో మనం ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఆలోచించాలి. కానీ ఇటువంటి పనికి మాలిన పనులు చేసి ప్రజల మనోభావాల్ని దెబ్బతీసి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా చేస్తే మీకు నూకలు చెల్లిపోతాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ప్రజాక్షేత్రంలో దూరం అయిపోయినారు వాళ్ళు. ఇటువంటి పనులు చేస్తే ఇంకా ఎవరికి దగ్గరకు వచ్చే పరిస్థితి కూడా, దగ్గర రానిచ్చే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఈరోజు జరిగిన దానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మన తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసిండు కాబట్టి, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిండు కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది జరగటం తప్పు, మా వైపు నుంచి జరిగింది, మేము ఖచ్చితంగా దీనికి క్షమాపణ చెప్తున్నాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. అది చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.